హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. పంచతంత్రం కథల్లోకి అందరికీ స్వాగతం. ఇవాళ అనాలోచిత కార్యాల్లో నుండి మహాలోభినెత్తిన చక్రం అనే కథ చెప్పుకుందాం. ఒక ఊళ్ళో 4 బ్రాహ్మణులు ఉన్నారు. వారు ఎంతో స్నేహంగా ఉండేవారు. వారి పేర్లు అల్పలోభి, మితలోభి, అతిలోభి, మహాలోభి. అందరూ పేదరికంతో దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. ఒకరోజు వాళ్ళంతా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. మహాలోభి మాట్లాడుతూ, పేదరికంతో కూడిన ఈ దారిద్ర్యాన్ని అనుభవించే కంటే అడవిలో క్రూర మృగాలు సంచరించే ప్రాంతంలో ముళ్ల చెట్ల మధ్య నిద్రపోవడం ఉత్తమం. మనిషిలోని సద్గుణాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. కేవలం ధనాన్నే చూస్తున్నారు. ధనం లేకపోతే బంధువులు, స్నేహితులే కాక భార్యాబిడ్డలు కూడా లెక్క చేయరు. విద్య, విజ్ఞానం, మాటలు, చతురత ఇత్యాదివి ఎన్ని ఉన్నప్పటికీ ధనం లేనిదే కీర్తి ప్రతిష్టలు సైతం మనిషి దరిచేరవు. కాబట్టి మనమంతా దేశ సంచారం చేసి బాగా ధనాన్ని సంపాదిస్తే బాగుంటుందని నా సూచన అన్నాడు. మహాలోభి సూచనకు అందరూ ఇష్టపడ్డారు. ధనార్జన కోసం 4 ఇంటిని విడిచి బయలుదేరారు. వాళ్ళు కొద్ది రోజులకు పొరుగు దేశానికి చేరుకున్నారు. దారిలో వారికి ఒక నది కనిపించింది. ఆ నదిలో 4 స్నానం చేసి ఒడ్డునే ఉన్న శివాలయానికి వెళ్లి శివుణ్ణి ప్రార్థించి గుడి అరుగులపై కూర్చున్నారు. అప్పుడే భైరవుడు అనే మాంత్రికుడు వారిని కలిశాడు. 4 స్నేహితులు ఆ మాంత్రికుడికి నమస్కారం చేశారు. మాంత్రికుడు 4 బ్రాహ్మణులను తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. అందరూ కలిసి మాట్లాడుకోసాగారు. ఎవరు మీరు, ఎక్కడి నుండి వస్తున్నారు ఇత్యాది అనేక ప్రశ్నలు సంధించాడు ఆ మాంత్రికుడు. మేము ధనవంతులం కావాలని బయలుదేరాం. ఎవరైనా మాంత్రికుడిని వెతికి మంత్రశక్తితో నిక్షిప్తమైన నిధులను కనిపెట్టి ధనవంతులం కావాలనేది మా ఆశయం. నువ్వు అతీత శక్తులు కలవాడివిగా కనిపిస్తున్నావు. మేము ధనవంతులం కావడానికి నువ్వేమైనా సహాయం చేయగలవా అని మాంత్రికుడితో అన్నారు బ్రాహ్మణులు. అలాగే, నేను మీకు సహాయం చేస్తాను. మీ 4 నేను 4 మంత్రించిన వత్తులు ఇస్తాను. అవి తీసుకుని మీరు హిమాలయాలకు వెళ్ళండి. హిమాలయాలలో వత్తి వెలిగి పూర్తిగా కాలిపోయి ఎక్కడ క్రింద పడిపోతుందో అక్కడ తప్పకుండా నిధి ఉంటుంది. దాన్ని తవ్వి తీసుకోండి. అయితే ఇక్కడో నియమం ఉంది. ఆశకు పోయి మొత్తం నిధిని తీసుకునే ప్రయత్నం చేయకండి. మీరు మోయగలిగినంత, దరిద్రం తీరేంత ధనం మాత్రమే తీసుకుని మీ నివాసానికి చేరండి అన్నాడు మాంత్రికుడు. 4 బ్రాహ్మణులు హిమాలయాల్లోకి అడుగుగానే ముందుగా అల్పలోభి చేతిలోని వత్తి మండి రాలి నేలపై పడింది. అతడి వత్తి మండి రాలిపడిన చోట తవ్వగా రాగి నాణేల నిధి దొరికింది. ఆహా, ఏమి మన భాగ్యమో! మనం మోయగలిగినన్ని నాణాలు తీసుకుని ఇంటికి వెళ్దాం అన్నాడు అల్పలోభి. అంత ఖరీదు చేయని ఈ రాగి మన దరిద్రాన్ని ఏం తీరుస్తుంది? ఇంకా ముందుకు పోదాం అని మిగిలిన 3 అన్నారు. నేనైతే రాను. నాకు ఈ రాగి నాణాలు చాలు. ఇవి మీకు అవసరం లేదనుకుంటే ముందుకు వెళ్ళండి అంటూ అల్పలోభి తను మోయగలిగినన్ని రాగి నాణాలను మూట కట్టుకుని ఇంటి ముఖం పట్టాడు. మరుసటి రోజు మితలోభి వత్తి మండి రాలి నేలపై పడింది. అక్కడ తవ్వగా వెండి నాణేల నిధి కనిపించింది. మిత్రులారా, మనం మోయగలిగినన్ని వెండి నాణేలను తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు మితలోభి. అందుకు మిగిలిన 2 అంగీకరించలేదు. మొదటి వాడికి రాగి నాణేలు దొరికాయి, రెండవ వాడికి వెండి నాణేలు దొరికాయి. ఈసారి బంగారు నాణేలు దొరకవచ్చు, కాబట్టి ముందుకు నడుద్దాం అన్నారు. ఇందుకు మితలోభి అంగీకరించలేదు. నాకు ఈ వెండి నాణేలు చాలు. నేను మోయగలిగినన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాను. మీతో ముందుకు నడవడం నాకు ఇష్టం లేదు అని కారాఖండిగా చెప్పాడు మితలోభి. మిగిలిన 2 మిత్రులు ముందుకు సాగారు. మరుసటి రోజు అతిలోభి వద్ద ఉన్న వత్తి మండి నేలపై రాలింది. అక్కడ తవ్వగా బంగారు నాణేల నిధి కనబడింది. మనిద్దరం మోయగలిగినన్ని బంగారు నాణేలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోదామన్నాడు అతిలోభి ఎంతో ఆనందంగా. అందుకు మహాలోభి అంగీకరించలేదు. మూర్ఖుడా, రాగి తర్వాత వెండి, ఆ మీదట బంగారు నిధులు దొరికాయి. ఈసారి ఖచ్చితంగా వజ్రాల, వైఢూర్యాల నిధి తప్పకుండా దొరుకుతుంది. ఒక్క వజ్రం దొరికితే చాలు, జీవితాంతం మన దరిద్రం దూరం అవుతుంది. మోయగలిగినన్ని వజ్రాలు మనం తీసుకువెళితే రాజ్యాలనే కొనవచ్చు అన్నాడు మహాలోభి. మిత్రమా, నాకు ఈ బంగారు నాణేలు చాలు. మనం ఇక్కడికి వచ్చింది రాజ్యాలను కొనడానికి కాదు, దరిద్రాన్ని దూరం చేసుకోవడానికి. ఈ బంగారంతో నేను జీవితాంతం దరిద్రాన్ని జయించగలననే నమ్మకం నాకుంది. అత్యాశ పనికిరాదు.
అని తను మోయగలిగినంత బంగారు నాణేలను మూటగట్టడం ప్రారంభించాడు అతిలోభి. చేసేది లేక మహాలోభి ఒంటరిగానే హిమాలయాలలో ముందుకు నడవసాగాడు. 3 రోజులు నడిచినా వత్తి మండటం లేదు. అది మండేదెప్పుడు, నేల రాలేదెప్పుడు అనుకుంటూ మహాలోభి ముందుకు నడవసాగాడు. ఇలా నడిచి నడిచి అలసిపోయాడు. చివరకు ఒక లోయలో చేరాడు. అక్కడ ఎండ మండుతోంది. తాగేందుకు గుక్కెడు నీళ్లు లేవు. కనుచూపు మేరలో మనిషి కాదు కదా, చిన్న కీటకం కూడా కనబడడం లేదు. నడిచి నడిచి ఒక చోటికి చేరాడు. అక్కడ అతడికి ఒక మనిషి కనిపించాడు. అతని తలపై ఒక చక్రం తిరుగుతూ రక్తాన్ని చిలుకుతోంది. అతనికి ఒళ్ళంతా, ముఖమంతా రక్తం కారుతోంది. మహాలోభి అతడి వద్దకు వెళ్లి, అయ్యా, తమరెవరు? మీ నెత్తిన ఆ చక్రం ఎందుకు తిరుగుతోంది? వజ్రవైఢూర్యాల నిధులు కనిపెట్టడానికి ఇదో ప్రయత్నం కాదు కదా అని అడిగాడు. ఇలా ప్రశ్నించిన క్షణకాలంలోనే ఆ చక్రం ఎదుటి వ్యక్తి నెత్తిపై నుండి మహాలోభి తలపై చేరి తిరగసాగింది. ఇది చూసి మహాలోభి ఏం జరుగుతుందో అర్థం కాక తికమక పడ్డాడు. అబ్బా, ఇంతకాలానికి ఈ చక్రం పీడ నాకు విరగడైంది అన్నాడు ఎదుటి వ్యక్తి. ఈ చక్రం నా నెత్తిన చేరి రక్తాన్ని మధిస్తుంది. బాధ భరించలేకపోతున్నాను. నీ తలపైన ఈ చక్రం ఎంతకాలం నుండి పెట్టుకున్నావు? ప్రశ్నించాడు మహాలోభి. నేను కొన్ని యుగాల నుండి, అంటే శ్రీరాముడి కాలం నుండి ఇక్కడ నిలబడి ఉన్నాను. ఒక మంత్రపు వత్తి చేతబట్టుకుని ఇక్కడికి వచ్చాను. పేరాశతో నా మిత్రులను కాదని ముందుకొచ్చాను. అప్పుడు ఇక్కడ ఒక వ్యక్తిపై ఈ చక్రం తిరుగుతోంది. ఇక్కడ ఎందుకున్నావు అని నేను వాడిని అడిగాను. మరుక్షణం ఆ చక్రం వాడి నెత్తిపై నుండి నా నెత్తి మీదకి వచ్చింది. ఇదిగో ఇన్ని యుగాల తర్వాత నా అదృష్టం కొద్దీ మంత్రపు వత్తి చేతపట్టుకుని నువ్వు ఇక్కడికి వచ్చి నాకు విముక్తి ప్రసాదించావు అన్నాడు ఎదుటి వ్యక్తి. ఇలా నిలబడి ఉంటే ఆకలి దప్పులు బాధించి ప్రాణాలు పోవా అన్నాడు మహాలోభి. నిధులు కొల్లగొట్టాలనుకునే దురాశపరులను బెదరగొట్టడానికి కుబేరుడు ఈ చక్రాన్ని ఏర్పాటు చేశాడు. ఈ చక్రం నెత్తిన ఉన్నంత వరకు ఆకలి దప్పులతో పాటు జరామరణాలు కూడా ఉండవు. కాకపోతే భరించలేని బాధ ఉంటుంది. ఇక నాకు సెలవు అంటూ ఎదుటి వ్యక్తి వెళ్ళిపోయాడు. బంగారు నిధి తీసుకుని ఇంటికి బయలుదేరబోయిన అతిలోభి ఎంతసేపు చూసినా మహాలోభి రాకపోయేసరికి ఏం జరిగిందా అని అతన్ని వెతుక్కుంటూ ముందుకొచ్చాడు. ముందుకు సాగుతున్నప్పుడు మోయగలిగినన్ని బంగారు నాణేలు కూడా తీసుకుని వచ్చాడు. అక్కడ మహాలోభి నెత్తిన చక్రం తిరగడం, అతని శరీరంపై రక్తం ధారాపాతంగా కారడం చూశాడు. మిత్రుడి పరిస్థితికి అతిలోభి జాలిపడ్డాడు. మిత్రమా, ఏమిటి పరిస్థితి అంటూ బాధతో అడిగాడు. విధిరాత మిత్రమా అన్నాడు మహాలోభి. అతిలోభి అంతా విని, మిత్రమా, దురాశ వల్ల నీకీ చెడ్డ పరిస్థితి వచ్చింది. రాగి, వెండి, బంగారం చాలవన్నట్టు మణిమాణిక్యాలు, వజ్ర వైఢూర్యాలను కోరుకున్నావు. చివరికి నీ నెత్తిపైన బాధను కలిగించే చక్రాన్ని తెచ్చుకున్నావు. కలగబోయే ఉపద్రవాలను కూడా తెలుసుకునే జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ప్రాణ స్నేహితుల సలహాను నువ్వు పెడచెవిన పెట్టావు, ఫలితం అనుభవిస్తున్నావు. నిన్ను రక్షించే శక్తి నాకు లేదు. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండక తప్పదు. నీ పేరాశకు మూల్యం చెల్లించక తప్పదు. ఇక సెలవు, నేను ఇంటికి బయలుదేరుతున్నాను అని అన్నాడు. మహాలోభి చేసేది లేక క్షేమంగా ఇంటికి వెళ్ళమని అతిలోభికి వీడ్కోలు పలికాడు. దాంతో వేరే దారి లేక దురాశపరుడైన మహాలోభిని అక్కడే వదిలేసి అతిలోభి ఇంటి ముఖం పట్టాడు. అది కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.